ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్న ఆడవాళ్ళు ఈ టెస్ట్లు కంపల్సరీ చేయించుకోవాలి. ఫస్ట్, మీరు ప్రెగ్నెన్సీకి కావాల్సిన ఎగ్స్ ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయో తెలియడానికి AMH అనే టెస్ట్ చేసుకోవాలి. సెకండ్, ఎగ్స్ మెచ్యూర్ అయ్యి రిలీజ్ అవుతుందా లేదా అని తెలియడానికి ఫాలిక్యులర్ స్టడీ చేసుకోవాలి. థర్డ్, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయో లేదో తెలియడానికి FSH, LH, ప్రొలాక్టిన్ ఇంకా థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి. ఇంకా దీంతో పాటు D విటమిన్ డెఫిషియన్సీ ఉందో లేదో చూసుకోవాలి. ఇంకా CBC ఇంకా సీరం ఫెరిటిన్ అనే టెస్ట్ చేయడం వల్ల బ్లడ్లో హీమోగ్లోబిన్, ఐరన్ రిజర్వ్స్ ఎలా ఉన్నాయో తెలియడం చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్లో మీ గర్భసంచి అంటే యూటరస్, ఓవరీస్ అంటే అండాశయాలు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూడడానికి ట్రాన్స్ వెజైనల్ అల్ట్రాసౌండ్ చేయించుకోవాలి. ఇంకా మీకు పుట్టబోయే పిల్లలకి HIV లాంటి STIs రాకుండా, ఇంకా థాలసీమియా, సికిల్ సెల్ డిసీజ్ లాంటి జెనెటిక్ డిసీజెస్ వస్తాయేమో తెలుసుకోవడానికి జెనెటిక్ స్క్రీనింగ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెస్ట్లన్నీ మీరు ఆల్రెడీ చేయించుకుని వీటిలో ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను.